రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో నమ్మకస్తురాలిగా పనిచేస్తున్న నేపాలీ పనిమనిషి వేసిన స్కెచ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ప్రసాద్ నగర్ ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ లో నిన్న అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. అధికారి భార్య తనుజను హత్య చేసి ఒక బ్యాగ్ తో ముగ్గురు పరారైనట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినయ్ రంజన్ సిటీలో లేని టైం చూసుకుని ఇంట్లో పై ఫ్లోర్ లో ఉన్న పిల్లలకు చడీ చప్పుడు కాకుండా తనుజను హత్య చేశారు దుండగులు. 8 నెలలుగా ఇంట్లో నమ్మకస్తురాలిగా పనిచేస్తున్న నేపాలీ పని మనిషి వేసిన స్కెచ్ అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అసలు సూత్రధారి పని మనిషి అని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ షాకింగ్ మర్డర్ గురించిన నిందితుల ఫోటోలు, రెక్కి నిర్వహిస్తూ ప్లాన్ చేసిన వీడియోలు, వాళ్ళు ఎలా పారిపోయారో మొదలైన పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్ లో నిన్న అర్ధరాత్రి జరిగింది ఈ దారుణ ఘటన. అధికారి భార్య తనుజాను హత్య చేసి ఒక బ్యాగ్ తో ముగ్గురు పరారైనట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నేపాలీ పని మనిషి కల్పనతో పాటు మరో ఇద్దరు ఈ క్రైమ్ లో పాల్పంచుకున్నట్లు తెలుస్తోంది. డబ్బు, ఆభరణాల కోసం తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే కాదు, అన్నం పెట్టిన ఆ తల్లిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంది ఆ పని మనిషి. రంజన్ రే బెంగళూరు వెళ్లటంతో తనుజ ఇంట్లో ఒంటరిగా ఉందనే సమాచారాన్ని పని మనిషి మిగతా నిందితులకు చెప్పింది. పక్కా ప్లాన్ తో నలుగురు కలిసి హత్య చేసి పారిపోయారు. హత్యకు గల ఆధారాలను క్లూస్ టీమ్స్ సేకరించారు. ఒక క్యాప్, దానిపై ఉన్న రక్త నమూనాలు సేకరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా కలకలం రేపింది. డీజీపీ సివి ఆనంద్ ఘటనా స్థలానికి నేరుగా వెళ్లి పరిశీలించారు. హత్య చేసి ఇంటి చుట్టూ ఉన్న గోడ దూకి వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు సిపి సజ్జనార్. ఇంటి పక్కన ఒక లోయ వంటి దారి ఉండటంతో అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్తున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ హత్యకు సంబంధించి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 2:30 హత్య జరిగిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నేపాలీ గ్యాంగ్ ఈ హత్య చేశారని ఆయన అన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారని తెలిపారు. పిల్లలు పై ఫ్లోర్ లో ఉన్నారు. కింద ఫ్లోర్ లో ఉన్న తనుజ నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసినట్లు చెప్పారు. ఈ ఆఫెన్స్ తెల్లారుజామున 2 గంటల అయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది. దొరికిన ఆధారాల పైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. కొన్ని క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూస్ ఆధారపైన పోలీస్ టీమ్స్ కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగ్ ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. నేపాలీ వ్యక్తులను ఎక్కువ రోజులు పనిలో ఉంచకూడదని సూచించారు. నేపాలీ గ్యాంగ్ పై పక్కా నిఘా ఉంచాలని చెప్పారు. ఇంతకుముందు కల్పన వాళ్ళ అమ్మ ఇదే ఇంట్లో పనిచేసిందని, ఆమె తర్వాత ఈ కల్పన వర్క్ లో జాయిన్ అయిందని చెప్పారు. హత్యకు సూత్రధారి కల్పన అని, కల్పనను ఏడాది క్రితం మరో నేపాలీ మహిళ పనిలో చేర్పించినట్లు చెప్పారు. ఇంట్లో ఎవరు లేనప్పుడు, లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకుని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. కల్పన ఇంతకు ముందు పూణేలో పనిచేసేదని ఆమెను పనిలో చేర్పించిన మహిళ తెలిపింది. ఇంట్లో ముందు నుంచి తానే పనిచేసేదాన్నని, తన ప్లేస్ లో కల్పనను చేర్పించినట్లు చెప్పింది. పూణే నుంచి హైదరాబాద్ పిలిపించి పనిలో పెట్టించానన్నారు. నేపాల్లో తమ ఊరు పక్కనే కల్పన వాళ్ళ ఊరు ఉండటంతో పనిలో పెట్టించినట్లు సదరు మహిళ చెప్పింది.
ఇక సీసీటీవీ ఫుటేజ్ లో రంజన్ రే ఇంటి దగ్గర నిందితులు రెక్కి నిర్వహించిన వివరాలన్నీ రికార్డ్ అయ్యాయి. కల్పనతో పాటు మరో ముగ్గురు కలిసి రెక్కి నిర్వహించిన సీసీ ఫుటేజీ లభ్యమైంది. ఇంటి వద్ద మర్డర్ చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో కల్పన ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు ప్లాన్ చేసుకుంటున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో గుర్తించారు.